డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి మినిమం స్కేల్ క్యాడర్ ఉద్యోగ భద్రత అమలు చేయాలని కోరుతూ ఏపీ విద్యామిత్ర కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం తమ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యమిత్ర యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి బంగారుశ్రీ మాట్లాడుతూ, ఇంతవరకు తమ డిమాండ్లు నెరవేరనందున ఈ నెల 10, 17, 24వ తేదీల్లో శాంతియుత నిరసన తెలియజేసే కార్యాచరణలో భాగంగా ఈ నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై అధికారులను చాలాసార్లు కలవడం జరిగిందని వివరించారు. ఇప్పటికైనా సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వంచర్ల వీరభద్రరావు, సెక్రటరీ ఎండి కాజా మొహిద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పై కృష్ణ, ఉపాధ్యక్షుడు బిరుద వీరబాబు, గౌరవ సలహాదారులు శివసుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ అల్లి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము ఏపీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వైద్యమిత్రాలమండి. నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారుశ్రీని. ఈ రోజున ఒక రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్యమిత్రాలందరూ శాంతియుత ధర్నా చేస్తున్నామండి. జిల్లాల వారీగా ఎవరి డీసీ ఆఫీస్ దగ్గర వాళ్ళం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామండి. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, మాకు 17 సంవత్సరాలుగా కూడా ఉద్యోగ భద్రత లేదండి. సమాన పనికి సమాన వేతనం కూడా లేదు. దయచేసి కూటమి ప్రభుత్వ నాయకుడైన గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సారు, ఐటీ మినిస్టర్ గారైన లోకేష్ బాబు సారు మా సమస్యలను గుర్తించి మమ్మల్ని ఆదుకుని మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించమని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్యమిత్రులందరం మిమ్మల్ని కోరుకుంటూ మా ఈ అభ్యర్థులను మన్నించమని, మాకు ఒక ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మమ్మల్ని ఆదుకోమని చెప్పి మీకు ఈ మీడియా సాక్షిగా మీకు మా విన్నపం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాలలో ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల బెన్నిటీ క్లబ్ వికాస కార్యాలయం నందు సోమవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 కంపెనీలకు గాను 207 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి సోమవారం మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, దీన్ని నిరుద్యోగ యువత ఏ విధమైన రుసుము చెల్లించకుండా తమ సర్టిఫికేట్లతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగం పొందాలని తెలిపారు. ఈ మేళాలో హెచ్ఆర్ ఎం దీపక్ రెడ్డి, మేనేజర్ భవానీదేవి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పిల్లి భానుప్రియాంక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లచ్చారావు. నేను వికాస పీడీగా పనిచేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు గల వికాస్ ఆఫీస్ నందు ఒక మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు అనగా 17వ తారీఖున సోమవారం నాడు ఒక 6 కంపెనీలతో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. వీటిలో ప్రధానంగా హాల్మార్క్ గ్లోబల్ టెక్నాలజీ లిమిటెడ్, మ్యాన్కైండ్ ఫార్మా, ఎన్ఐటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండో ఎంఐఎం, హుండై మోబీస్, పానాసోనిక్, డీడీజీకేవై ట్రైనింగ్ సెంటర్ నందు ఈ కంపెనీలకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. సుమారుగా 207 వేకెన్సీస్తో హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఇదే రోజు సాయంత్రము వారికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి అభ్యర్థి ఎవరైనా ఉద్యోగ అవకాశానికి కావాల్సిన అభ్యర్థి ఎవరైనా ఉంటే, నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే కనుక ప్రతి సోమవారం కలెక్టరేట్ నందు గల వికాస్ ఆఫీస్ నందు
ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక మేరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క కోరిక మేరకు 20 లక్షల ఉద్యోగాల సంకల్పంతో వారి యొక్క నిరుద్యోగతకి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఉన్నారు. ఆ క్రమంలో వికాస జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఎంతో కొంత ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.